గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అలర్జెన్ గైడ్ మెక్డొనాల్డ్స్లో కానీ కేఎఫ్సీలో కానీ ఎలా ఉంటుంది అలర్జెన్ గైడ్ అండ్ కస్టమర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఎలర్జీస్ రాకుండా కస్టమర్స్కి కేర్ కోసం అని చెప్పి ఆ గైడ్ అయితే ఒకసారి చూసేద్దాం మనం. సో మెక్డొనాల్డ్స్ యూకే అలర్జెన్ అని చెప్పి ఇలా మనకి పాంప్లెట్ లైక్ బుక్ అయితే ఉంటుందన్నమాట. కస్టమర్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఎక్కడ ఇష్యూస్ అయితే రాకుండా ప్రొవైడ్ చేస్తారు. సో మెక్డొనాల్డ్స్ యూకే అలర్జెన్ ఇన్ఫర్మేషన్ గైడ్ అనమాట ఇది. సో ఓపెన్ చేయగానే మనకి ఇట్లా అయితే ఉంటుంది. సో ఒకటే షీట్, ఫోల్డబుల్ షీట్ అయితే ఉంటుంది బుక్ లాగా. సో additional allergen information: we prepare our food in kitchens where allergens are present and shared equipment is used. Although we handle your meal with care, we cannot ensure it is allergen free even if requested ingredients are removed. While there are no nuts or peanuts in our products, we cannot guarantee they are completely nut or peanut free. Please note, our buns, rolls and tortilla wraps are toasted in the same toaster as buns topped with sesame seeds. Due to the handling of cheese, we cannot guarantee our product do not contain traces of milk, including where a request has been made to remove cheese from an order. Our fries and hash browns are cooked in the same oil as veggie dippers. Deliver orders, we also cannot guarantee your meal will not come into contact with other allergens during delivery. Couriers may transport other McDonald's orders or orders from other business at the same time as your McDonald's order. For any further information, please contact our customer services team or website అని ఇచ్చారనమాట. సో ఇందులో ఏంటంటే కాంటాక్ట్ అడిక్టెడ్ అలర్జన్ అని మే కంటైన్ అని చెప్పి, సూటబుల్ ఫర్ వెజిటేరియన్స్ అని, సూటబుల్ ఫర్ వీజన్స్ అని, డస్ నాట్ ఇంక్లూడ్ ఆప్షనల్ కండిమెంట్స్ అని చెప్పి ఇస్తుంటారు వీళ్ళు. అండ్ ఏ ఫుడ్కి ఎట్లాగా మెయిన్ మెనూ ఏంటి, మెయిన్ మెనూ చూడండి. బిగ్ మ్యాక్, క్వార్టర్ పౌండర్ విత్ చీజ్, డబుల్ క్వార్టర్ పౌండర్ విత్ చీజ్, క్రిస్పీ, మెక్ చికెన్ శాండ్విచ్, ఫీటో ఫిష్, మెక్ ప్లాంట్, వెజిటబుల్ డీలక్స్, చికెన్ సెలెక్ట్స్ into 5, chicken McNuggets into 9, chicken McNuggets into 20, veggie dippers, hamburger, cheeseburger, double cheeseburger, bacon double cheeseburger, ట్రిపుల్ cheeseburger, mayo chicken, bacon mayo chicken అన్నమాట. సో ఇవి ఐటమ్స్ వీళ్ళు, ఇవి ఫుడ్ ఐటమ్స్. ఈ ఫుడ్ ఐటమ్స్లో ఎంత క్యాలరీస్ బర్న్ అవుతుంది, ఏం వాడారు ఏం వాడలేదని. సో సపోజ్ ఇక్కడ మనం ఫీటో ఫిష్ తీసుకున్నాం అనుకోండి, 1323, 315 కిలో క్యాలరీస్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో తీసుకుంటే బిగ్ మ్యాక్లో ఈ 493 క్యాలరీస్లో వీట్ అయితే వాడతారు, రై వాటర్, బార్లీ వాటర్, ఓట్స్, స్పెల్ట్, కామత్, సోయా, నట్స్, పీనట్స్ వాటర్ అనమాట. ఏం వాటర్ ప్రజెంట్ అవ్వదు. మళ్ళీ సీసామ్ వాడతారు, మిల్క్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, మళ్ళీ మస్టర్డ్ ఉంటుంది అనమాట. సో మనం ఈ ఫుడ్ ఆర్డర్ చేస్తే కనుక, బిగ్ మ్యాక్ ఆర్డర్ చేస్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకున్నాం అనుకోండి, చికెన్ నగ్గెట్స్ into 5, ఇదంతా బర్న్ అవుతుంది. ఒక్కటి తింటే 599 కిలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. వీట్ వాడతారు, ఇందులో మాంసం వాడతారు. మీట్ కాదు, వీట్ అది. సో వీట్ అంటే వేరు, వీట్ వాడతారు. మళ్ళీ అందులో ఇప్పుడు మనం చికెన్ నగ్గెట్స్ into 5 కదా, వీట్ వాడతారు, మళ్ళీ అందులో క్యాలరీ వాడతారు అనమాట. ఇంకా మిగతా ఏం వాడరు, 2 వాడతారు. అట్లాగే ఇవి ఉంటాయి. అట్లాగే ఇంకొకటి హ్యాపీ మీల్ అనమాట. అది వచ్చేసి మెయిన్ మెనూ. హ్యాపీ మీల్లో వచ్చేసి హ్యామ్ బర్గర్, చీజ్ బర్గర్, ఫిష్ ఫింగర్స్, వెజ్ డిప్పర్స్, స్మాల్ ఫ్రైస్, ఫ్రూట్ బ్యాగ్, పైనాపిల్ స్టిక్, ఫ్రూట్ బ్యాగ్, మీలోన్, క్యారెట్ బ్యాగ్, కుకుంబర్ స్టిక్స్, ఆర్గానిక్ సెమీ స్కిమ్డ్ మిల్క్, రోబిన్సన్స్, ఫ్రూట్ షూట్, ట్రాపికానా, బాటిల్డ్ వాటర్. సో ఈ మెనూ వచ్చేసి హ్యాపీ మీల్లో ఉంటుంది. ఎక్కువ వాటర్ అనమాట. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఎంటీ ఉంది మొత్తం. సో ఈ హ్యాపీ మీల్లో సపోజ్ హ్యాంబర్గర్ తీసుకుంటే వీట్ వాడతారు, మళ్ళీ మస్టర్డ్ వాడతారు అనమాట, అంతే. ఇంకా మిగతా ఏమి అన్నీ ఇంటూ క్లోజ్.
చీజ్ బర్గర్ తీసుకుంటే 294 క్యాలరీస్ బర్న్ అవుతుంది ఒక చీజ్ బర్గర్. అందులో వీట్, మిల్క్, మస్టర్డ్ ఈ 3 కాంబినేషన్లో ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఈ కస్టమర్స్ కోసము ఈ స్పెసిఫిక్గా మెన్షన్ చేసేసారు. అట్లాగే ఫ్రైస్లో ఏముంటుంది మనకి స్మాల్, మీడియం, లార్జ్ ఈ 3 ఉంటాయండి ఫ్రైస్లో, ఇంకేం ఉండవు. స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్లో వచ్చేసి 237 కిలో క్యాలరీస్ బర్న్ అవుతుంది, మీడియంలో 337, లార్జ్లో 444 కిలో క్యాలరీస్ బర్న్ అవుతుంది అనమాట. ఇలా ఏం వాడదు, జస్ట్ అవి పొటాటో చిప్స్ అవి, ఇంకా అందులో వాడడానికి కూడా ఏం ఉండదు మనకి. సలాడ్స్, బిగ్ ఫ్లేవర్ ర్యాప్స్, కాండిమెంట్స్ అండ్ సాసెస్, డెజర్ట్స్ ఇక్కడ వచ్చేసి డ్రింక్స్ అనమాట. ఇవన్నీ డ్రింక్స్ చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయి. ఇందులో కూడా మన కాంబినేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని డ్రింక్స్లోని ఇవన్నీ వాడతారు అనమాట. కొన్ని డ్రింక్స్లోని ఏది మిల్క్ అనమాట. మిల్క్ అనేది కామన్గా ఉంది, అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. కొన్ని వేరే ఉన్నాయి డ్రింక్స్ చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయో. కోకోకోలా, స్ప్రైట్ నో షుగర్, డైట్ కోక్, కోకోకోలా క్లాసిక్, ఫ్యాంటా ఆర్గానిక్, ఆరెంజ్ జీరో, ఓయాసిస్ జీరో, సమ్మర్ ఫ్రూట్స్, ఈరు బ్రూ, బనానా మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, వెనిలా మిల్క్ షేక్, ట్రాపికానా ఆరెంజ్ జ్యూస్, బాటిల్డ్ వాటర్, రాబిన్సన్స్ ఫ్రూట్ షూట్, ఫ్లాట్ వైట్, టాఫీ లేట్, క్యాపిచినో, అమెరికానో, వైట్ కాఫీ, హాట్ చాక్లెట్, పీజీ టిప్స్ టీ విత్ 1 మిల్క్, పీజీ టిప్స్ టీ విత్ 2 మిల్క్, ఎస్ప్రెస్సో, ఫ్రోజన్ స్ట్రాబెర్రీ లెమన్, ఐస్ లేట్, క్యారమెల్ ఐస్ ఫ్రాప్, మ్యాంగో అండ్ పైనాపిల్ సూతి. సో ఈ డ్రింక్స్లో వచ్చేసి కామన్గా వాడేది మిల్క్ అనమాట. సో ఈ మిల్క్ అనేది కామన్గా వాడతారు. అండ్ కాండిమెంట్ సాసెస్, ఫ్లేవర్ ర్యాప్స్లో కూడా చికెన్ చిల్లీ క్రిస్పీ ర్యాప్ కూడా ఉంటుంది. ఇట్లా ఇది స్వీట్ చిల్లీ చికెన్ వన్, ఇది క్రిస్పీ ర్యాప్ నా ఫేవరెట్ అనమాట ఇది. సో స్వీట్ చిల్లీ చికెన్ వన్, అందులో వీట్ వాడతారు అండ్ ఎగ్స్ ప్లస్ మస్టర్డ్ అనమాట. ఇది 3 కాంబినేషన్లో ర్యాప్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇందులో మనకి ప్లెయిన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది. సో బార్బిక్యూ అండ్ బేకన్ చికెన్ 1, సీజర్ అండ్ బేకన్ చికెన్ 1, స్పైసీ చికెన్ 1, వెజీ 1 అనమాట ర్యాప్స్ ఇవి. సలాడ్స్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉంటాయి. గ్రిల్డ్ చికెన్ సలాడ్, గ్రిల్డ్ చికెన్ అండ్ బేకాన్ సలాడ్, క్రిస్పీ చికెన్ సలాడ్, సైడ్ సలాడ్, బాస్లామిక్ డ్రెస్సింగ్ సలాడ్ అనమాట. 30 గ్రామ్స్ అన్నట్లాగా డిఫరెంట్ ఎక్కువ వాడండి ప్లే సలాడ్స్ కాబట్టి ఎక్కువ కాంబినేషన్స్ కూడా ఉండవు. డ్రింక్స్లో కూడా కొన్ని అయితే మనకి మిల్క్తో ప్రిపేర్ చేసే డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట, చూసాం కదా ఇందాక. సో డెజర్ట్స్లో కూడా చాక్లెట్ బ్రౌనీ, మిక్స్డ్ బెర్రీ మఫిన్, షుగర్ డోనట్, హాట్ యాపిల్ పై, మెక్ఫ్లరీ మెట్లాస్, మెక్ఫ్లరీ స్మార్టీస్, మెక్ఫ్లరీ ఓరియో, మినీ మెక్ఫ్లరీ మ్యాల్ట్రస్, మినీ మెక్ఫ్లరీ స్మార్టీస్, మినీ మెక్ఫ్లరీ ఓరియో. సో అట్లాగే డెజర్ట్స్ అనమాట. సో ఫైనల్గా అయితే చూసారు కదా, మెక్డొనాల్డ్స్లో ఇవైతే ప్రిపేర్ చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఇదే ఆకారం, ఇదే తిండి, అందుకే వాటితోనే బతికేస్తూ ఉంటారు అనమాట మొత్తం జీవితాంతం. సో మెయిన్ మెనూ హ్యాపీ మీల్, ఫ్రైస్, సలాడ్స్, బిగ్ ఫ్లేవర్ ర్యాప్స్, కాండిమెంట్ సాసెస్, డెజర్ట్స్, డ్రింక్స్, సింపుల్ అండి. సో ఈ అలర్జన్ అనేది మనకి ఇక్కడ రాశారు కదా, మెక్డొనాల్డ్స్ యూకే అలర్జన్ అని. అలాగా ఇక్కడ ప్రతి ఒక్క రెస్టారెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అది చూసుకొని మనం కస్టమర్స్కి అది చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఇన్కేస్ అందులో మనకు కూడా కస్టమైజ్ కావాలంటే చెప్తే వాళ్ళు అది కూడా ప్రిపేర్ చేస్తారు, ఒకవేళ పాసిబుల్ అయినంత వరకు మ్యాక్సిమం. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.